హలో టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నాన్న ఓ తెలుగు అమ్మాయి. సో ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి వేసవి విన్యాసాలు సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఇన్ వేసవి విన్యాసాలు. మనకైతే వేసవి కాలం స్టార్ట్ అయిపోయినట్టే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ద ఫస్ట్ వీడియో. హెయిర్ చూసి భయపడకండి, నేను ఆ హెయిర్ స్టైల్ చేసుకున్నాను అనమాట, అందుకే ఈ స్పైరల్స్ వచ్చాయన్నమాట. ఓకే బాగుంది. సో అందులో భాగంగా వేసవి విన్యాసాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో వచ్చేసి నా ఫేవరెట్ గ్రేప్స్, ఫ్రోజన్ గ్రేప్స్ అనమాట. నేనైతే ఈ గ్రేప్స్ తీసుకున్నాను. ఇక్కడ స్టార్టింగ్ పెట్టుకోవాలా, ఓకే ఇక్కడ పెట్టుకోవాలి. ఎస్, ఈ గ్రేప్స్ అయితే తీసుకున్నాను కదా. అయ్యో ఒకటి పడిపోయింది. ఓకే, ఈ గ్రేప్స్ని అయితే చక్కగా వాష్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లో ఓవర్ నైట్ అక్కర్లేదు, ఎందుకనంటే నేను చాలా -డిగ్రీస్లో పెట్టబోతున్నాను. సో ఇది ఒక 5 hours డీప్ ఫ్రీజ్ చేస్తానన్నమాట. 5 hours తర్వాత మన ఫ్రోజన్ స్టోన్స్ అనేవి తయారైపోతాయి. ఫ్రూట్సే బట్ స్టోన్స్ లాగా అయిపోతాయి అన్నమాట. అవి తింటే ఉంటుంది చారి గారు, అంత బాగుంటాయి అనమాట. సో ఇప్పుడైతే ఇవి నేను చక్కగా వాష్ చేసేసుకొని డీప్ ఫ్రీజర్లో వేసేస్తాను. సో ఇప్పుడు ఈ గ్రేప్స్ని తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రీజర్లో ఒక 4 to 5 hours కంపల్సరీ పెడతాను. ఈవినింగ్కి ఇవి చక్కగా ఒక ఫ్రోజన్ స్టోన్స్లా అయిపోతాయి అన్నమాట ఈ ఫ్రూట్స్ అనేవి. వీటినే నేను ముద్దుగా ఐస్ ఫ్రూట్స్ అంటాను, లేదా ఫ్రోజన్ ఫ్రూట్స్ అంటాను. ఇలా మనం ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు అనమాట. సో ఇవైతే నేను వాష్ చేసేసి చక్కగా డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఓకే బాయ్. ఇప్పుడైతే ఈ గ్రేప్స్ని అయితే చక్కగా వాష్ చేసుకోవడానికి ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను. తీసుకొని చక్కగా ఈ గ్రేప్స్ అన్నిటిని సెపరేట్ చేసుకోవాలన్నమాట బంచ్ నుండి. బాగానే తింటాను నేను, సో కొన్ని ఎక్కువ తీసుకుంటాను. ఎస్, ఒక ఇన్ని గ్రేప్స్ని అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు అవైతే చక్కగా వాష్ చేసేస్తాను. ఓకే, చక్కగా ఇలా వాటర్లో ఈ గ్రేప్స్ని అయితే వాష్ చేసుకోవాలన్నమాట. శుభ్రం చేసుకోవాలి గ్రేప్స్ని. ఇప్పుడు ఈ వాటర్ని పడేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ కప్పుని ఓకే యా, ఇప్పుడు ఈ కప్పుని నేను ఫ్రీజర్లో పెడతాను అనుకుంటే మీరు కప్పులో కాలేసినట్టే. ఈ కప్పుని పెడితే ఇవి ఫ్రీజ్ అవ్వడానికి టైం లగ్తా హే. సో నేను ఏం చేస్తాను అని అంటే ఉట్టి గ్రేప్స్ మాత్రమే తీసుకొని ఇట్లాగా వెదజల్లుతాను అనమాట ఫ్రీజర్లో. మీకు కూడా చూపిస్తాను, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూసేయండి. మమ్మీ చూస్తూ ఉంటావు, డోర్ ఓపెన్ చేయొచ్చుగా ఫ్రిడ్జ్ త్వరగదా. ఇద్దా. సో ఇప్పుడు ఈ ఫ్రీజర్ ఉంది కదా, గంగా చూడు ఎలా చేస్తుంది. అది పట్టుకో, ఇది వాడేది, ఇది పూర్తిగా వాడరా. ఐస్ క్రీమ్స్ తర్వాత వాడుకుంటా. ఇవి ఫ్రీజ్ అయిపోయాయి, వెనక్కి చాలుతా. అయితే ఇవి ఇట్లాగా చక్కగా ఇలాగా వేసుకోవాలి గైస్. ఇలాగా వేసేసుకొని ఇట్లాగా నాకైతే ఇవి సరిపోతాయి. సో ఇవి ఇట్లా వేసేసుకుంటాను. మక్క వాడింది ఐస్ క్యూబ్స్. చూడు మమ్మీ, 2 trays వాడింది, సగం వాడింది, కనీసం రీఫిల్ చేసి పెట్టలేదు. వీటిలో పెట్టకూడదా? వీటిలో అట్లా ఎట్లా పడుతుంది? దీంట్లో పెట్టవచ్చు మమ్మీ. గ్రేప్ అందులో పెట్టనా? అమ్మో అది ట్రే పాడవుతుంది, వద్దు. ఇవి పెట్టేస్తా. నాకు ఇది ప్లేస్ ఇక్కడ కాదేమో, ప్లేస్ ఇక్కడ కాదేమో. అయ్యో అది పడిపోతుంది. సరే, ఎత్తి వాటర్ పెట్టచ్చులే. కొట్టు గంగని, కొట్టు మీ కొట్టు. ఇద్దరిని కొడతా. నేనేం చేసి ఓకే ఆగాగి. ఐబ్యాక్ ఐస్ క్రీమ్ తెచ్చుకోండి గైస్. ఏం ఐస్ క్రీమ్ తెచ్చుకోండి?
ఏమ్మా గంగా ఏంది ఇది? ఏం ఐస్ క్రీమ్? ఏది ఫ్రూట్ అండ్ నట్ట తిందామా గైస్? వద్దులే, నాకు కొంచెమే ఒకటి తినాలని. సరే, ఇదైతే ఇటు సైడ్కి పెట్టేద్దామా? అటు వెనక్కి తోసేస్తాను నేను. సో ఇవైతే నా గ్రేప్స్. ఈవినింగ్ వచ్చేసి తింటాను ఫ్రోజన్ ఫ్రూట్స్. బై. ఫ్రీజర్ మైనస్లో ఉంది కదా, సో ఇవి ఇంకా డీప్గా ఫ్రోజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ కమింగ్ టు మై డార్క్ సర్కిల్స్, అదే కాజల్ బాగా స్మడ్జ్ అయింది. ఇంకొకటి ఏంటి అని అంటే, రాత్రి 2కి పడుకున్నాను. ఎందుకనంటే నేను చక్కటి మెహందీని అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని పడుకునేసరికి 2 o'clock అయింది. నా కాళ్ళకు కూడా పెట్టుకున్నాను. లెట్ మీ షో యూ. సో అందుకనే లేట్ అయ్యి 2కి పడుకున్నాను. దట్స్ వై నా ఐస్ ఇలా ఉన్నాయి. నేను పెట్టుకున్నాను ఐస్ మెహందీ. ఎందుకు 2 వరకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే, నో, దెర్ ఈజ్ నో నీడ్. ఐ హ్యావ్ దట్ క్యాలిబర్. If you have capability, you can go any extent. Okay? Bye. Hi guys, ఇప్పుడే నిద్ర లేచి రెడీ అయ్యాను. ఇప్పుడైతే మన ఫ్రోజన్ గ్రేప్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. హాయ్ సూర్య. ఇవన్నీ అయితే నేను ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకుంటానే. గలగల అంటున్నాయి కదా. మొత్తానికైతే గ్రేప్స్ అన్నీ కూడా బయట చూడండి చేసేలాగా. ఇంకా తీసుకొని ఇట్లా తినేయకూడదు. ఒకసారి ఇట్లా అనేసుకొని వాటర్ వెంటనే డ్రైన్ చేసేయాలి. వాటర్ అయితే డ్రైన్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే తిందామన్నమాట. టేస్ట్ చేస్తాను నేను. గుడ్. దట్ కనిపిస్తుందా? పర్ఫెక్ట్ ఫ్రోజన్ ఫ్రూట్స్ సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఈ సమ్మర్ ట్రై చేసేయండి. అయితే నేను తీరిగ్గా తినాలనుకుంటున్నాను. మీరు కూడా తినేయండి ఫ్రెండ్స్. ఇక్కడితో విన్యాసాలు సమాప్తం.